రీసెంట్గా సెంట్రల్ బడ్జెట్లో అయితే ఈ మెట్రో 2.0కి మనం స్టేట్ గవర్నమెంట్ ప్లాన్ చేసిన దానికైతే ఇంతవరకు బడ్జెట్ అయితే అలకేట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏదైతే 2.0లో ప్లాన్ చేశారో ఆల్మోస్ట్ అంటే సెంట్రల్ నుంచి ఈసారి అట్లీస్ట్ రైల్వేస్కి 31,000 crores ఫండ్స్ అనేది అలకేట్ అయ్యాయి. బట్ హైదరాబాద్కి రావాల్సిన మెట్రో 2.0 ప్లాన్లు మాత్రం ఇంతవరకు దాని గురించి ఏమీ అప్డేట్ లేదు, డిస్కషన్ కూడా జరగలేదు. మేబీ ఏదైనా ఆఫ్లైన్ డిస్కషన్ జరగవచ్చేమో, బట్ యాజ్ సచ్ సెంట్రల్ క్యాబినెట్లో మాత్రం ఏ డిస్కషన్ జరగలేదు మనకి. సో మన ఒక్క 5 రూట్స్లోనే మన 2.0లోనే 24,000 crores ఆఫ్ ఎక్స్పెండిచర్ అయితే ఉంది దానికి. సో అది మేబీ వాళ్ళ ఫండింగ్ బట్టి, మన ఫండింగ్ బట్టి, స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ బట్టి, రిక్వైర్మెంట్ బట్టి దాన్ని చేస్తే ముందుకు వెళ్తుంది ఈ టర్మ్లో. ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ ఇంకొక 3 years 4 years ఉంటుంది కాబట్టి, సో ఈ టర్మ్లో కనుక వాళ్ళు ఉండి ఇది చేయగలిగితే నెక్స్ట్ టర్మ్ కూడా ప్రాపర్గా కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఏదైతే మూసీ బ్యూటిఫికేషన్ అని ఏదైతే ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారో అది కూడా ఎవరు కూడా సెంట్రల్లో పట్టించుకోవట్లేదు. సో మనకి ఈ 2 ప్రాజెక్టులు కూడా ముందుకు వెళ్తాయా లేదా అనేది ఇంతవరకు అయితే అప్డేట్స్ అయితే లేవు. సో వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. సో అది ఏంది అనేది వెయిట్ చేస్తే కానీ తెలియదు ఇప్పుడు మనకి. సో మెట్రో 2.0 ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అయితే అవుతుంది, ఇటు ఓల్డ్ సిటీ సైడ్ అంతా అవుతుంది, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా మనకి ఫండ్ అలొకేషన్ అయితే అవ్వలేదు. ఇన్ కేస్ స్టేట్ గవర్నమెంటే ఫండ్స్ ఇచ్చి చేసుకోవాలన్నా కూడా క్యాబినెట్ అప్రూవల్ ఉండాలి. అంతా మళ్ళీ లోన్ పెట్టి దాన్ని క్లియరెన్స్ చేస్తారా లేదా అనేది మనకు చెప్పలేము. సో మెట్రో 2.0 గురించి వెయిట్ చేద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ ద న్యూ అప్డేట్స్ ఫ్రమ్ దెమ్. థ్యాంక్ యూ.